ఒక కుర్రాడు ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగి అక్కడే ఒక పెద్ద యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోబోతున్నాడు. అతని తండ్రి ధనవంతుడు కావడంతో గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే రోజు అతనికి ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ కార్ ని గిఫ్ట్ గా ఇమ్మని అతని తండ్రిని అడుగుతాడు. గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే రోజు రానే వచ్చింది. అక్కడ అతని తండ్రి తన కొడుకు గురించి కొన్ని మంచి మాటలు చెప్పి తనతో పాటు తీసుకొచ్చిన గిఫ్ట్ బాక్స్ ను కొడుక్కి బహుమతిగా ఇస్తాడు. ఆ అబ్బాయి వెంటనే చాలా ఎక్సైట్మెంట్ తో తండ్రి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. కొడుకు ఆ గిఫ్ట్ బాక్స్ లో ఉన్నటువంటి బైబిల్ ని చూసి వెంటనే తండ్రి మీద చాలా కోపంతో కొన్ని మాటలు అనేసి ఆ బైబిల్ ని అక్కడే విసిరేసి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు గడిచినా సరే ఆ అబ్బాయి ఇంటికి తిరిగి రాలేదు. ఈ కాలంలో ఆ అబ్బాయి చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదుగుతాడు. అంతేకాకుండా ఒక అందమైన ఇల్లు, మంచి కుటుంబం కూడా సంపాదించుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత తన తండ్రిని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఒకసారి ఇంటికి వెళ్లి చూసి రావాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా ఒక టెలిగ్రామ్ వస్తుంది. మీ నాన్నగారు చనిపోయారు, తన ఆస్తినంతా కూడా మీకు వీలునామాలో రాసిచ్చారు, వీలైనంత త్వరగా వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోమని ఆ టెలిగ్రామ్ లో ఉంటుంది. ఈ అబ్బాయి తన తండ్రి ఇంటికి రాగానే ఒక్కసారిగా దుఃఖం ఉప్పొంగిపోతుంది. చాలా ఏడుస్తాడు. ఈలోగా తన తండ్రి బహుమతిగా ఇచ్చిన బైబిల్ అక్కడ టేబుల్ మీద ఉండడం గమనిస్తాడు. ఆ కన్నీళ్లతోనే అతను బైబిల్ తెరిచి చూడగానే బైబిల్లో ఉన్నటువంటి కవర్ నుండి తను ఎంతగానో ఇష్టపడిన కార్ కీ కింద పడుతుంది. ఆ అబ్బాయి వెంటనే ఆ కార్ కీ తీసి దానికి ఉన్న ట్యాగ్ చూసి అలా కూలబడిపోతాడు. ఎందుకంటే ఆ కీకి ఉన్న ట్యాగ్ మీద ఉన్న డేట్ తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న డేట్ కూడా ఒకటే కాబట్టి. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్కసారి మనం కోపంతో చేసే పనులు అనేవి మన జీవితాన్నే నాశనం చేస్తాయి. ఆ అబ్బాయి ఆ రోజే తను కోపపడకుండా తండ్రి ఇచ్చిన బైబిల్ ఓపెన్ చేసి చూసి ఉంటే ఆ కార్ కీ కూడా చూసి ఉండేవాడు. ఇప్పుడు ఎంత బాధపడితే మాత్రం తన తండ్రి ప్రాణాన్ని కానీ తనతో గడపవలసిన సమయాన్ని కానీ వెనక్కి తీసుకొని రాలేడు కదా. అందుకే మనం కోపంతో తీసుకునే డెసిషన్ కన్నా ఒక్క క్షణం ఆలోచించి తీసుకునే నిర్ణయం అనేది మన జీవితాన్నే మార్చేస్తుంది.